కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత ఇది రిలేషన్ ఉందా లేకపోతే ఎట్లా? ఉందండి. యాక్చువల్గా శివ టైంలోనే కలిసాను నేను వంశీ. శివ ముందు ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడిని నేను, అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే. ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే. ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఇది 250 రూపీస్ రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 రూమ్స్ అయ్యి 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణనగర్ అంటారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది రిలేషన్. అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం, 4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్. వంశీ ఏమో నేను శివనాగేశ్వరని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురనేని ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడ, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు. ఓకే. నన్ను డ్రాప్ చేయి, నువ్వు నా గురించి రా, సరే తీసుకెళ్ళా. శివనాగేశ్వరరావు ఉన్నాడు, మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్, నీకు చెప్తాను నువ్వు కలు అని ఏదో చెప్పాడు. దానికి ముందు మేము వెయిట్ చేస్తున్నాం. ఒక కళ్ళజోడు పెట్టిన పక్కగా ఒక రోడ్డుని శివనాగేశ్వర ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టీ దాకా ఎక్కడ రోడ్డు మీద. వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. తర్వాత శివనాగేశ్వర వచ్చి మాట్లాడాడు. మేము వెళ్ళిపోతుంటే నేను వచ్చాను కదండి, నేను కూడా 2 ఫోటోలు ఇచ్చా శివనాగేశ్వర. ఆ బక్కగా ఉండి కొంచెం షార్ప్ ఐస్ ఉండి ఇలా చూసినట్టు రామగోపాల్ వర్మ. ఆ లోపలికి వెళ్ళి ఆయన సరే ఫోటోలు చూడడం ఉపయోగం ఉంది, అసలు ఎవరన్నా ఆడిషన్ చేస్తే బెటర్ కదా, ఇప్పుడు ఈ కుర్రోడిని రేపు ఒకసారి రమ్మని చెప్పు, మనం అడుగుదాం ఏమొచ్చో ఏంటో ఏం తెలియదు కదా అంటే. నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే ఏదో డ్రెస్ జర్కిను, ఒక రఫ్ క్యారెక్టరు అంటే జేడీ క్యారెక్టర్కి చూస్తున్నారు ఆడిషన్. అదేదో తీసుకొచ్చి లోపల అక్కడ తేజ ఉన్నాడు. లోపల కాస్ట్యూమ్స్ ఏ ఉన్నాయి, విజయ్ సినిమా కాస్ట్యూమ్స్ అండి. మోహన్ బాబు గారిది ఏదో తీసుకొచ్చి జాకెట్ వేశారు, అదేమో నా గౌన్లా ఉంది, హైట్ కదా. ఏదో చేసేసా రకరకాల విన్యాసాలన్నీ చెప్తాలే అన్నారు. అలా 2-3 మీటింగ్ల తర్వాత రాము గారిని కలవడం వల్ల ఆయన మళ్ళీ నన్ను పిలిచి సడన్గా గడ్డం పెంచగలవా నువ్వు అన్నారు. 10 రోజుల్లో పెరుగుద్దండి అన్న. సరే ఒకసారి నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, అలా క్యారెక్టర్ ఇచ్చారనమాట. అది